అందరికీ హాయ్, వెల్కమ్ టు పింగు బ్లాగ్స్. మేము బాసరకి వెళ్తున్న దారిలో మాకు ఈ విగ్రహాలు కనపడ్డాయి. ఈ ఊరి పేరు కోరట్ల. ఈ ఊరిలో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఉంది. ఇక్కడ చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. మన వినాయకుడి చవితికి వీళ్ళు పెద్ద మొత్తంలో రకరకాల వినాయకులని తయారు చేస్తారు. ఒక్కో విగ్రహం చాలా కళగా అట్రాక్టివ్గా ఉంది. ఈ వీడియోలో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. బ్లాక్ కలర్ వినాయకుడు ఇక్కడ స్పెషల్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చూసారా బ్లాక్ కలర్ వినాయకుడిని? ఈ విగ్రహం పేరు నటస్వరూప గణేష్ అంట. మీకు ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారంట. వినాయకుడి గురించి నాకు తెలిసిన స్టోరీ చెప్తా, వినండి. పురాణాల ప్రకారం ఒకరోజు శివుడి నివాసమైన కైలాసంలో పార్వతీదేవి దగ్గర కాలికేయులు, ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతీదేవి స్నానం చెయ్యాలనుకున్నారు. ఎవరినైనా ఇంటి తలుపు వద్ద కూర్చోబెట్టి స్నానానికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడింది. అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కపోయి ఉన్న పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది. విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతోనే ఆ విగ్రహానికి గణేష అని పేరు పెట్టింది. తరువాత ఆమె ఆ పరిస్థితిని గణేశునికి వివరించింది. ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెబుతుంది. అంగీకరించిన గణేశుడు తల్లికి కాపలా కాస్తూ నిలబడతాడు. అంతలోనే ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు. లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ శివుడిని అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేశుడు శివుడిని లోపలికి అనుమతించకుండా ఆపుతాడు. శివుడు పార్వతీదేవి ప్రతిదేవుడు అనే విషయాన్ని గణేశుడు పార్వతీదేవి సృష్టించిన కుమారుడు అని శివుడికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశ ద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేశుడిపై ఆ శివుడు కోపంతో తలను నరికేస్తాడు. బాలుని అరుపులు విన్న పార్వతీదేవి పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూసి కోపం వచ్చి భర్తతో గొడవ పడుతుంది. జరిగిన తప్పు తెలుసుకున్న శివుడు బాధపడతాడు. బాలుని ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు. భటులు ఉత్తర దిక్కున పడుకున్న వ్యక్తి తల కోసం వెతుకుతారు, కానీ దొరకదు. అయినప్పటికీ చివరిగా వారికి ఒక ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. శివుడు ఏనుగు తలను శిశువుకు పెట్టి తిరిగి జీవం పోస్తాడు. ఓకే, నీ పేరేంటి? మహాదేవ్. మహాదేవ్. ఓ నైస్ నేమ్. మీ మామ దుకాణమా? ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్. ఫిఫ్తా? ఓకే, బాయ్. బాయ్ నాన్న.